ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ ఏసీబీ చేసి జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత అసలు పిలిచి అవసరం వెళ్ళి పిలిచి అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. హైదరాబాద్ ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ రేసులో నిధుల దుర్వినియోగం జరిగింది అనే ఆరోపణల్లో నిజమెంత? అసలు కేటీఆర్ ని అరెస్టు చేయాలని కుట్ర జరుగుతోందా? ఎవరు దీని వెనక ఉన్నారు? వీటన్నిటి మీద విశ్లేషణను అందించడానికి బీఆర్ఎస్ లీడర్, కల్లు గీత కార్మిక కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రవి గారు. నమస్తే స్వరూప్ గారు. చూసారు కదా, కేటీఆర్ గారు ఇప్పుడు ఏసీబీ విచారణ వరకు పరిస్థితి వచ్చింది. ఈ నిధుల దుర్వినియోగం అనేది మీరు అంగీకరిస్తారా? ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజమెంత? ఇప్పుడు ఈ ఫార్ములా రేసు దాంట్లో నిధుల దుర్వినియోగం అనేది పచ్చి అబద్ధం. అది పూర్తిగా రాజకీయ కక్షపూరితంగా చేసేటటువంటి కుట్ర తప్పితే వేరే ఇంకేం లేదు. ఎందుకు అంటే కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి తెలంగాణని అన్ని రంగాల్లో ఒక తలమానికంగా నిలబెట్టే ఉద్దేశంతో ఈ ఫార్ములా అంటే చాలామందికి ఒక అపోహ ఉన్నది. ఇదేదో రేసులు ఇంకేదో గుర్రె పందాలాగేది అనుకుంటున్నాం. ఈ ఫార్ములా అనేది పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయటం కోసం చేసే ఆర్గనైజ్ చేసే ఒక సెన్సిటైజ్డ్ యాక్టివిటీ. దాన్ని ఇవాళ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది నెక్స్ట్ జనరేషన్కి ప్రపంచవ్యాప్తంగా దానికోసం వస్తున్నటువంటి ఆదరణ అనేది కొత్తది. ఎందుకంటే ఈకో ఫ్రెండ్లీగా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో అది వస్తున్నటువంటిది. దాన్ని ఈ ఫార్ములా 1, ఫార్ములా 2, ఫార్ములా 3, ఈ ఫార్ములా దాన్ని FIA ఆర్గనైజ్ చేస్తుంది. హైదరాబాద్లో ఫార్ములా 1 సేమ్ ఇదే పెట్టడానికి అప్పటి ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శతవిధాల ప్రయత్నం చేసి చేయలేకపోయినారు. ఆ తర్వాత 20 ఏళ్ల తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేటీఆర్ గారు తనకున్న శక్తియుక్తులన్నీ ఉపయోగించి వాళ్ళని ఒప్పించి మెప్పించి హైదరాబాద్లో ఈ ఫార్ములా పెట్టాడు. ఈ ఫార్ములా రేస్. దాని ఆబ్జెక్టివిటీ కూడా ఏంటంటే భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు, బైకులు కానీ 4 వీల్స్ కానీ అవన్నీ కూడా వినియోగం పెరుగుతున్నది. అది హైదరాబాద్కి హబ్ కావాలని ఎలక్ట్రిక్ వెహికల్స్కి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, రీసెర్చ్ యాక్టివిటీ కానీ, దానికి ప్రమోషన్ ఆల్ పుట్ టుగెదర్ ఇది ఒక హబ్గా ఉండాలనే ఉద్దేశంతో ప్రమోషన్ కోసం దాన్ని తీసుకొచ్చి ఒక దశలో ఒప్పించి ప్రపంచవ్యాప్తంగా దీనికోసం చాలామంది పోటీ పడుతుంటే కూడా కేటీఆర్ గారు సక్సెస్ అయ్యి దాన్ని ఒప్పించి హైదరాబాద్లో ఆర్గనైజ్ చేసింది. అది ఒక సెషన్ కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెషన్ యాక్టివిటీ కండక్ట్ చేసే క్రమంలో ఎలక్షన్ ప్రాసెస్ వచ్చింది. ఆ ఎలక్షన్ ప్రాసెస్లో ఏదైతే ఈ ఫార్ములాని కండక్ట్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ స్పాన్సర్ ఉన్నారో దానికి ఉండేటటువంటి ఆ ఫార్ములా గ్రీన్కో కంపెనీ సంబంధించినటువంటి వాళ్ళు ఏంటంటే మా సంస్థకు దీనివల్ల ఏం లాభం జరగలేదు, ఆర్థిక ప్రయోజనం జరగలేదు. అటు హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ వచ్చింది, తెలంగాణకు ఆర్థికంగా పెట్టుబడుల పరంగా లాభం జరిగింది, కానీ మేము ఒక ఆర్గనైజర్గా మాకేం లాభం జరగలేదు ఉద్దేశంతో మేము దాని ఆర్గనైజర్ పాత్ర నుంచి తప్పుకుంటున్నాము అని చెప్పేసి ఆ ఎలక్షన్ టైంలో జరిగింది. అప్పుడు ఇంకెవరో మళ్ళీ అప్పటికప్పుడే దాన్ని వదిలేస్తే ఇంకెవరో స్టేటో ఇంకెక్కడో వేరే దేశమో ఏదో నగరం దాన్ని తీసుకుపోతుందనే ఉద్దేశంతో కేటీఆర్ గారు చొరవ తీసుకొని తనకున్న ఇంటర్నేషనల్ అవుట్లుక్ తోటి తెలంగాణ పట్ల ఉన్నటువంటి కన్సర్న్ తోటి దాన్ని చాలా సీరియస్గా తీసుకుని వెంటనే HMDAకి ఆ అథారిటీ ఉన్నది కాబట్టి, అవకాశం ఉన్నది కాబట్టి HMDA అనేది హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి కోసం ఉద్దేశించినటువంటి సంస్థ కాబట్టి దాని నుంచి అనుదులి తన శాఖ పరిధిలో ఉన్నటువంటి సంస్థ నుంచి దాన్ని చెల్లించండి. సరే, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఎట్లా ఏర్పాటు చేద్దాం, మన స్పాన్సర్ని చూద్దామనే ఉద్దేశంతో చేసి, అంతే తప్ప ఆ 53 కోట్ల 54 కోట్ల ఇక్కడి నుంచి HMDA నుంచి ఇచ్చింది నిజం. దాన్ని ఆ FIA ఫోరం ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ దాని అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యింది నిజం. ఆ సంస్థనే అధికారికంగా చెప్పింది. అంటే అవినీతి అంటే ఎప్పుడండి? ఎక్కడన్నా డబ్బులు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ జరిగినప్పుడు
ఇల్లీగల్గా డబ్బులు ఇవ్వడం కానీ ఇల్లీగల్గా తీసుకోవటం కానీ జరగటాన్ని అవినీతి అంటాం. ఇక్కడ ఇల్లీగల్గా ఏం లేదే. రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏ ఇచ్చింది, అక్కడ ఆ సంస్థ తీసుకున్నది, అక్కడ ఇంకెక్కడే లేదు కదా. ఆ డబ్బులు ఏమన్నా కేటీఆర్ గారి అకౌంట్లోకి వచ్చినాయా, లేకపోతే కేటీఆర్ గారి ఫ్యామిలీ అకౌంట్లోకి వచ్చినాయా? లేదు కదా. దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ కరప్షన్. కేవలం రాజకీయంగా కేటీఆర్ గారి బ్రాండ్ హైదరాబాద్కు చాలా అది జరిగిన రోజు కేంద్ర ప్రభుత్వంలో పెద్దలు కూడా, మంత్రులు కూడా వచ్చేసి చాలా గ్రాండ్గా దీన్ని సెలబ్రేట్ చేసిండు. సినీ స్టార్సు, స్పోర్ట్స్ స్టార్సు హైదరాబాద్ ఒక వారం రోజుల పాటు ఒక అద్భుతంగా అది ఒక పండగ వాతావరణం వచ్చింది. అందరం చూసినాం దాన్ని. ఆ రోజు గొప్పగా అనిపించే వాళ్ళ రాజకీయం కోసమే కేవలం దాంట్లో కోడిగుడ్డు మీద ఈకలు వెదికినట్టుగా ఉన్నది. ఇవాళ హైదరాబాద్కు తెలంగాణకి ఈ ఫార్ములా తోటి ప్రత్యక్షంగా 800 కోట్లు ఆర్థిక ప్రయోజనం జరిగిందని చెప్పేసి సర్వే తేల్చి చెప్పింది. హైదరాబాద్కు తెలంగాణకి దాదాపు 15,000 కోట్లు అదే వారంలో ఈ ఫార్ములా కనెక్టెడ్గా ఆ వారంలో భాగంగా నిర్వహించినటువంటి కార్యక్రమాల్లోనే దాదాపు మహబూబ్ నగర్లో 9,500 కోట్ల బ్యాటరీ, అమర్ రాజా బ్యాటరీ పెట్టుబడులు వచ్చినాయి. ఇంకొక కంపెనీ 1,500 కోట్లు, ఇంకొకటి 2,500 కోట్లు, ఇట్లా దాదాపు 15,000 కోట్ల పెట్టుబడులు, ప్రత్యక్ష పెట్టుబడులు తెలంగాణకు వచ్చినాయి. దాని నేపథ్యంలో దానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది 53 కోట్లు. అది మాత్రమే. అది ప్రమోషనల్ యాక్టివిటీ కింద రాష్ట్ర ప్రభుత్వం కానీ హైదరాబాద్ లాంటి మహానగరం కానీ ఉన్నటువంటి వాడు ప్రమోషన్ కోసం పెట్టేటట్టు అవకాశం ఎప్పటికీ ఉన్నది. అది ఏమైనా దాని కేవలం ఏంటంటే రాజకీయంగా కుట్రపూరితంగా ప్రతీకారంగా బదనాం చేయటం కోసము కేటీఆర్కి వచ్చినటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేయటం కోసం చేసేటటువంటి ఒక దుర్బుద్ధితోటి చేసే రాజకీయ కుట్ర తప్పితే మరి ఇంకేమీ కాదు. అవినీతి అనేది సబ్జెక్టే కాదు. అక్కడ ఫార్ములా ఈ రేస్లో ఏం జరిగింది అనేది తన వర్షన్ని ఏసీబీకి ఆయన రిటర్న్గా రాసిచ్చారు. అయితే విచారణకు వెళ్ళడానికి ముందు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ముఖ్యంగా ఏంటంటే లగ్గచెర్ల ఇన్సిడెంట్ని ఇక్కడ కోట్ చేశారు. ఆ కేసులో అరెస్ట్ అయిన పట్నం నరేందర్ రెడ్డి గారి స్టేట్మెంట్ని కూడా అంతా మార్చి రాశారు. అలాగే నాది కూడా అలాగా నా స్టేట్మెంట్ని మార్చేసే ఛాన్స్ ఉందని ఒక డౌట్ అనేది ఆయన రైజ్ చేశారు. ఇంకొక వైపు చూసినప్పుడు పైగా తాను విచారణకు వెళ్ళిన టైంలో తన ఇంటి మీద రైడ్స్ చేయడానికి రేవంత్ సర్కార్ కుట్ర చేసిందని కూడా ఆరోపణలు చేశారు కేటీఆర్. ఎందుకు ఆయన ఇలా చేయాల్సి వచ్చింది? స్వరూప గారు, మీరు చెప్పిన దాంట్లోనే సమాధానం ఉన్నది. ఆయన కేటీఆర్ గారు మాట్లాడిన 2 విషయాలు మాట్లాడినటువంటివి కూడా ఎందుకు మాట్లాడిందంటే, ఇవాళ ఏసీబీ విచారణకు రమ్మని చెప్పి అడిగింది, విచారణకు డేట్ ఇచ్చింది, వాళ్ళకి చెప్పింది. దగ్గరికి కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళిండ్రు. వెళ్ళినప్పుడు అడ్వకేట్తో సహా ఆయన అక్కడికి వెళ్ళిండు. అడ్వకేట్తో సహా అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనని గేట్ దగ్గరనే ఆపి లోపలికి పోనివ్వకుండా మీరొక్కరే రావాలి, అడ్వకేట్లతో రావడానికి వీలు లేదు అని చెప్పేసి దాదాపు 45 నిమిషాలు కేటీఆర్ గారిని ఆడ రోడ్డు మీద ఆపడం జరిగింది, ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ కాంటెక్స్ట్లో కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడిందంటే, అసలు రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ 21 ప్రకారంగా ఒక్క పదవులు ఉన్నటువంటి వాళ్ళకే కాదు, ఆర్టికల్ 21 రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఈ దేశంలోని ప్రతి పౌరుడు కూడా ఏదైనా ఒక పోలీస్ అధికారి విచారణ కోసం నోటీస్ ఇస్తే తనతో పాటు ఒక అడ్వకేట్ను తీసుకుపోయేటటువంటి అవకాశాన్ని భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 అవకాశం కల్పించింది. అంటే మరి ఆ రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ 21 ప్రకారంగానే ఆయన అడ్వకేట్ను తీసుకొని పోయి ఆపిండ్రు. ఎందుకు మీకు అంతా ఒక రాజ్యాంగం అనుమతించినాక చట్టం అనుమతించినటువంటి ప్రకారంగా అడ్వకేట్ను తీసుకుపోయి అక్కడ తీసుకుపోతే ఆపటానికి మీ ఉద్దేశం ఏంది? ఎందుకు అంటే కేటీఆర్ గారు ఒక్కరినొక్కరికి లోపల తీసుకుపోతే అడ్వకేట్స్ ఎందుకు అనుమతి? దాంట్లో మీకున్న ఉద్దేశం ఏంది? ఏ ఉద్దేశంతో మీరు అడ్వకేట్ని అనుమతించలేదు? అంటే ఎందుకు అంటే అక్కడ దౌర్జన్యపూరితంగా కేటీఆర్ ఒక్కటే వస్తే, అడ్వకేట్ లేకుండా కేటీఆర్ ఒక్కరే వస్తే, ఎలోన్గా వస్తే, ఇంకేదైనా పద్ధతిలో దౌర్జన్యపూరితంగా ఆయన స్టేట్మెంట్ని ఫాల్స్ స్టేట్మెంట్ని రికార్డ్ చేసి ఆయన కన్ఫెషన్ ఒప్పుకుండా అన్నట్టుగా రాసి ఇంకేదో చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రకి కుతంత్రానికి తెరలేపే ప్రమాదం ఉంది. కాబట్టి కేటీఆర్ గారు అడ్వకేట్ తోటి పోవటానికి పట్టుబట్టిండు. దాన్ని ఏసీబీ ఫెయిర్గా లేదు కాబట్టి, ఏసీబీ నిజంగా నిజాయితీగా పారదర్శకంగా ఉంటుంటే
ఖచ్చితంగా అడ్వకేట్తో వచ్చి ఇబ్బంది అయింది. రాజ్యాంగం ఇచ్చిన తర్వాత మీరెవరు ఆపటానికి? రాజ్యాంగ ఉల్లంఘన కదా, ఆపటానికి మీరెవరు? ఎందుకు అంటే అప్పటికే ఒక అనుభవం ఉన్నది. లగచర్ల కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆయనకు సంబంధం లేకుండానే ఆయన చెప్పినట్టుగా లగచర్లలో కలెక్టర్ మీద దాడి, ఆ సంఘటనకు కలెక్టర్ మీద దాడికి కేటీఆర్ గారి ఆదేశం మేరకే కేటీఆర్ గారు చెప్తేనే చేసిండన్నట్టుగా ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పిండు. మా విచారణలో అంగీకరించుండు, స్టేట్మెంట్ ఇచ్చిండు. కాబట్టి కేటీఆర్ మీద కేసు నమోదు చేస్తున్నాం అనేటువంటిది స్టేట్మెంట్ రికార్డ్ చేసి అది విషయం తెలిసినటువంటి పట్నం నరేందర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే వెంటనే తెలిసి జడ్జి గారి ముందు చెప్పిండు, పోలీసులు రికార్డ్ చేసిన స్టేట్మెంట్కు నాకు సంబంధం లేదు, నేను ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, నా పేరు మీద తప్పుడు స్టేట్మెంటు, బోగస్ స్టేట్మెంటు, ఫేక్ స్టేట్మెంటు సృష్టించి కేటీఆర్ గారిని ఇరికిస్తున్నారు, ఇది తప్పు జడ్జి గారు, మీరు ఇది ఒరిజినల్ స్టేట్మెంట్ మీరు రికార్డ్ చేయాలని ఆయన వేడుకున్నాడు. కాబట్టి జడ్జి గారి ముందు పెట్టినటువంటి స్టేట్మెంట్ తోటి రికార్డు, లేకపోతే ఆ రోజే కేటీఆర్ గారిని కుట్ర కేసులో ఆ కుట్రలో ఇరికిచ్చాలనేటువంటి కుట్ర జరిగిందనేది మొత్తం సమాజం చూసింది. దాంతో ఆ రోజు వాళ్ళ కుట్ర చెల్లలేదు, వాళ్ళ పప్పులు ఉడకలేదు. మళ్ళీ ఆ తర్వాత ఇవాళ ఈ కేసులో సేమ్ అట్లనే లోపలికి పోయిన తర్వాత కేటీఆర్ కూడా మా విచారణలో గదీకరించండి అనేటువంటి ఒక కుట్రపూరిత కుతంత్రానికి తెరదీసి అక్కడ ఒక కేటీఆర్ గారిని విచారణ పేరు మీద లోపలికి తీసుకుపోయే చేసిండు. అది లగచర్ల అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవం నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ అడ్వకేట్తోనే రాజ్యాంగం అనుమతించినట్టుగా ఆర్టికల్ 21 ప్రకారంగా అడ్వకేట్తో సహా కేటీఆర్ గారు ఏసీబీ విచారణకు హాజరైండు. పోలీసులు 45 నిమిషాలు రోడ్డు మీదనే ఉంచారు కాబట్టి చెప్పలేదు. అంటే ఇక్కడ ఏసీబీ ఫేర్గా లేదు, పారదర్శకంగా లేదు, కేవలం అది స్వతంత్రంగా పనిచేస్తలేదు. ఏసీబీ కేవలం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటే సూచన మేరకే ఒక రాజకీయ సంస్థగా పనిచేస్తుంది అన్నది వాళ్ళ అర్థమైపోయింది. అందుకోసమే కేటీఆర్ గారు ఆ కాంటెక్స్ట్లోనే మీరు చెప్పినట్టుగా నా ఇంటి మీద నన్ను ఇక్కడ ఇరికిచ్చి నన్ను ఇక్కడ ఉంచి విచారణ పేరు మీద ఇక్కడ కూర్చోబెట్టి నా ఇంటి మీద దాడి చేసే కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడాను. దానికి కూడా ఇంకా కారణం ఏంది, ఎందుకంటే మొట్టమొదటిగానే అధికారంలోకి వచ్చిన వెంటనే కేటీఆర్ గారు బావమర్ది రాజు పాకాల గృహప్రవేశం సందర్భంగా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీతోటి పార్టీ చేసుకుంటుంటే పిల్లలు వృద్ధులు అందరూ ఉన్నారు, పెద్ద మనుషులు లేడీసు అందరు ఉండగా ఆ ఇంటి మీద దాడి చేసి దాని మీద పోలీసులు ఒక 200-300 మంది పోలీసులు దాడి చేసి రాత్రి నానా హంగామా చేసి నానాగా యాగి చేసి డ్రగ్ పార్టీ రేవ్ పార్టీ అని చెప్పేసి ఒక కేసు అక్రమ కేసు బనాయించాలని చూసిండ్రు. అక్కడ ఏమి దొరకలేదు. కాబట్టి అది ఏం దొరకలేదనే విషయాన్ని మీరుగా చెప్పేది స్వయంగా ఆ దాడికి లీడ్ చేసినటువంటి ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ అధికారి మహిళా అధికారిని నిజాయితీగా ఆమె చెప్పింది. ఇక్కడ డ్రగ్ అనే వాళ్ళు ఏమీ లేవు, మాకు ఆన వాళ్ళు ఎక్కడికి కూడా మేము కనుగొనలేదు అని ఆమె అక్కడే ఆ స్పాట్లోనే మీడియాతో మాట్లాడటమే కాకుండా పంచనామా రిపోర్ట్ ఆన్ రికార్డ్ పంచనామా రిపోర్టును కూడా ఇచ్చింది. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వదిలిపెట్టకుండా అంతటితో ఆపకుండా మళ్ళీ కేటీఆర్ గారు ఇల్లు ఉంటున్నటువంటి ఇల్లు అక్కడ గచ్చిబౌల్లో ఇంటి మీద 100 మంది పోలీసులు దాడి చేసి అక్కడ కూడా ఆ ఇంట్లో ఏదో రకంగా డ్రగ్ ఆయన ఇంట్లో సోదా చేస్తే ఆ సోదాల్లో డ్రగ్ దొరికినట్టుగా ఏదో చేయాలని చెప్పేసి ఒక కుట్ర పనితే దాన్ని ఏదో ఎంతసేపు పని చిన్న పాకెట్స్ చేసి ఆ ప్రయత్నం చేస్తే దాన్ని అప్రమత్తంగా ఉండి ఆ రోజు కూడా అడ్డుకుంటే అక్కడ కూడా వాళ్ళు చేయాల్సినటువంటి కుట్రని పప్పులు ఉడకలే. ఈ పరిస్థితుల్లో ఏమాత్రం అవకాశం వచ్చినా ఏదో ఒక పేరు మీద కేటీఆర్ని అక్రమంగా కేసులో ఇరికిచ్చి జైల్లో పెట్టాలని చూస్తున్నారు. కాబట్టి ప్రతి అడుగునో ప్రతి క్షణంలో ప్రతి సందర్భంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి కేటీఆర్ గారు ఇవాళ ఆ మాట మాట్లాడిన తప్ప వేరే ఉద్దేశం లేదు. ఫార్ములా ఈ రేసు కేసే కాదు, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అవినీతి, డ్రగ్స్ కేసు, ఇలా అనేక కేసుల్లో ఈ కేటీఆర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో నేను ఒక పొలిటికల్ అనలిస్ట్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు కేటీఆర్ అరెస్ట్ కావచ్చు, ఆయన మీద వస్తున్న ఆరోపణల వెనుక బీజేపీ ఉంది,
సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, మోదీ హస్తం ఉంది, వాళ్ళ కుట్ర ఉంది అని ఒక అనుమానం వ్యక్తం చేశారు. మీరు ఇటీవలి కాలంలో కూడా కేటీఆర్ని, కవితని, అలాగే కేసీఆర్ గారిని కలిశారు, వాళ్ళతో వివిధ అంశాల మీద చర్చించారు. ఒకవైపు 2 నేషనల్ పార్టీస్ ఈ రీజనల్ పార్టీని, ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ని ఇంత టార్గెట్ చేసి జైల్లో పెట్టే వరకు కూడా పరిస్థితి వస్తున్నప్పుడు పెద్ద ఆయన కేసీఆర్ ఏం చేస్తున్నారు, ఆయన వ్యూహం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏంటంటే కేసీఆర్ గారు వ్యూహం ఏందన్నది ఒకటైతే, ఇక్కడ ఏం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ వీళ్ళేందని ఒకటి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో వివిధ డిక్లరేషన్ల పేరు మీద సందర్భాల్లో 420 హామీలని ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లకు క్లారిటీ ఉన్నది, ప్రజల పట్ల ప్రేమ లేదు, వాళ్ళు ఇచ్చిన హామీల పట్ల నిజాయితీ లేదు. అధికారంలోకి వచ్చినట్టయినా వాళ్ళకి తెలుసు, మేము ఏ విధంగానో వీటిని అమలు చెయ్యము, అమలు చేసే బుద్ధి లేదు, అమలు చేసే శక్తి సామర్థ్యాలు లేదు, విజ్ఞత లేదు, బాధ్యత లేదు వాళ్లకు. అందుకే ఏం చేసిండ్రు, వచ్చిన మరుసటి రోజు నుంచే ఏ విధంగానైనా ఈ హామీలని బీఆర్ఎస్ పార్టీ దాని నాయకత్వము వదిలిపెట్టదు, ప్రజల్లో ఎప్పటికప్పుడు ఎండగడుతుంది, నిలదీస్తుంది, మనల్ని ప్రజలను దోషిగా పెడుతుందని వాళ్ళు గ్రహించి మనం ఎట్లాగా అమలు చేయం కాబట్టి, అమలు చేయకుండా వదిలేస్తే బదనామవుతాం కాబట్టి కేటీఆర్ దానికి ఆ పార్టీకి నాయకుడు కాబట్టి ఖచ్చితంగా మనం ఆ బీఆర్ఎస్ పార్టీ మనల్ని వెంటబడి తరుముతుంది. అందుకోసమే ఏ విధంగానైనా కేటీఆర్ని జైల్లో పెట్టేస్తే, ఏదో ఒక కారణంగా జైల్లో పెట్టేస్తే, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి కేటీఆర్ని జైల్లో పెడితే క్యాడరు అధైర్యపడుతుంది, క్యాడర్ని నైతికంగా దెబ్బ కొట్టచ్చు. కాబట్టి అందుకోసమే ఏ విధంగానైనా కేటీఆర్ని జైల్లో పెట్టాలని అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు నిరంతరం ఏదో ఒక రకంగా కేటీఆర్ని ఏదో రకంగా జైల్లో పెట్టాలని చూస్తూనే ఉన్నారు. అందులో మనకు ఫ్యామిలీ పార్టీని చూసినాం, లగచర్ల చూసినాం, ఫోన్ ట్యాపింగ్ చూసినాం, ఇవాళ తర్వాత ఇప్పుడు లేటెస్ట్ ఈ ఫార్ములా కానీ ఇంకా ఏ ఒక్క చిన్న అవకాశం తీసుకున్నా కూడా దాన్ని కేటీఆర్ని బాధ్యుని చేసి కేటీఆర్ని జైల్లో పెట్టేస్తే సరిపోతుంది, మిగతా క్యాడర్ అంతా కొట్టేయచ్చు అనేది చూస్తుంది, ఆ ప్రయత్నం చేస్తున్నది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటిది టీఆర్ఎస్ నాయకత్వము, టీఆర్ఎస్ అగ్రశ్రేణి నాయకత్వం కానీ, ద్వితీయ తర్వాత శ్రేణి నాయకత్వం కానీ తెలంగాణ ఉద్యమం నుంచి ఎదిగి వచ్చినటువంటి లీడర్షిప్. ఇది అన్ని రకాల రాజకీయ కుట్రలని, కుతంత్రాలని, అణచివేతలని, నిర్బంధాలని, జైళ్ళని, కేసులని, అక్రమ కేసులని అన్నిటినీ చూసినటువంటిది, అనుభవించినటువంటిది, వాటన్నిటిని ఎదుర్కొని వాటి నుంచి ఎదిగి వచ్చినటువంటి నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటిది. వీళ్ళెవ్వరు కూడా ఇటువంటి అక్రమ కేసులకు, జైళ్లకు భయపడేవాళ్ళు లేరు. బరాబర్గా ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని నిర్బంధించినా, ఎంతమంది జైల్లో పెట్టినా ఖచ్చితంగా ప్రజల తరఫున మీరు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి 420 హామీలు ఉన్నాయి చూడండి, ఆ 420 హామీలని బరాబర్గా అమలు చేసేంతవరకు, మెడలు వంచి అమలు చేసేంతవరకు ప్రత్యక్షంగా పోరాటం చేస్తుంది. మిమ్మల్ని ప్రజల్లో ఖచ్చితంగా మీరు చేసే మోసాన్ని, ద్రోహాన్ని, వంచనని ప్రజల్లో ఎప్పటికప్పుడు ఎండగడుతుంది, మిమ్మల్ని ప్రజల ముందు దోషిగా పెడుతుంది. దాంట్లో ఎటువంటి రాజీ లేదు, భయపడేది లేదు, అదిరేది లేదు, బెదిరేది లేదు. కేటీఆర్ అరెస్ట్ అనేది డైవర్షన్ పాలిటిక్స్. ముఖ్యంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందడం వల్లే వీటన్నిటిని తెర మీదకి తీసుకొస్తున్నారని మీ బీఆర్ఎస్ నేతలు పదే అంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా రైతు భరోసా మీద ప్రభుత్వం మాట మార్చిందని కూడా ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద మీ వర్షన్ ఏంటి? నేను సరే ఒక బీఆర్ఎస్ నాయకుడిగా మీరు చెప్పిన దానికి నేను పక్క పెట్టాను. నిజాయితీగా నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీకు ఇంతో కొంత వ్యవసాయం ఉండి ఉంటుంది, మీకు కూడా ఇంత భూమి ఉంటుంది. రైతు భరోసా విషయంలో, రైతు బంధు విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందా, ద్రోహం చేసిందా కాదని చెప్పండి. నేను అడుగుతాను మిమ్మల్ని. మీరు కూడా ఒక తెలంగాణ బిడ్డగా, ఇంత రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళుగా మీకు కూడా తెలుసు. ఏం చెప్పింది ఆ రోజు? ఇదే రైతు డిక్లరేషన్లో వరంగల్, మీ జిల్లానే, వరంగల్లో పెద్ద సభ పెట్టి 2022లో లక్షల మందితో సభ పెట్టి రైతు డిక్లరేషన్ అని చేసింది. అందులో ప్రధానంగా 2 అంశాలు.
ఒకటి 2 లక్షల రుణమాఫీ, 60 లక్షల మంది రైతులకి 2 లక్షల రుణమాఫీ బేషరతుగా చేస్తామని చెప్పింది. చేసిందా? 60 లక్షల మందికి రైతులకి ఇవ్వాలి. ఆ రోజు 60 స్పష్టంగా 2 లక్షల రుణమాఫీ ఎంతమందికి? 60 లక్షల మందికి రైతులకి. ఎంత? 41,000 కోట్లు అని చెప్పింది. మరి ఎంతమందికి చేసింది? ఇవాళ 20 లక్షల మందికి చేయలే, ఇంకా 40 లక్షల మందిని మోసం చేసింది. ఇప్పటికి వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారంగానే 17-18 వేల కోట్లు, కానీ వాళ్ళు చెప్పింది ఎంత? లెక్క ప్రకారంగా 41,000 కోట్లు. అవి అన్నీ అయిపోయినాయి. అది మోసం. రెండవది ఇప్పుడు తాజాగా ఇంకేం చెప్పింది? కేసీఆర్ బిచ్చమేసినట్టుగా రైతులకు సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నాడు. మేము అధికారంలోకి వస్తే డిసెంబర్ 7వ తారీఖు నుంచే రైతు భరోసా పేరు మీద ఎకరానికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాం, కౌలు రైతుకి ఇస్తాం అని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు. మరి వాళ్ళు మీరే కదా చెప్పింది 15,000 రూపాయలు ఇస్తామని. నిన్న కాకుండా మీరు చేసింది ఏంది? 12,000 రూపాయలు అని చెప్పేసి 3,000 మీరు చెప్పిన దానికి 3,000 మోసం చేసినగా మీరు చెప్పింది. ఇవాళ మీరు చెప్పిన కండిషన్ ఏంది? సాగు యోగ్యమైన భూమి అని చెప్పిన. ఆ సాగు యోగ్యం పేరు మీద నిజంగా తెలంగాణలో సాగు యోగ్యమైనటువంటి భూమి అని చెప్పేసి, సాగు యోగ్యమైన భూమి ఎంత ఉందంటే 1,48,00,000 ఎకరాల భూమి ఉన్నది. అంటే దాదాపు 1,50,00,000 ఎకరాల భూమి, మిగతా అన్ని పక్కకు పోగా 1,50,00,000 ఎకరాల భూమి సాగుకు యోగ్యమైనటువంటి భూమి ఉంది. మరి మీరు చెప్పే లెక్క ప్రకారం ఎంత వస్తుందంటే ఇంకొకటి ఆ పేరు మీద 70 లక్షలు వస్తుంది. అంటే 80 లక్షలు ఎగ్గొట్టినట్టే కదా. 80 లక్షల ఎకరాలకి ఎగరగొట్టిండ్రు. మీరు 70 లక్షల రైతులు ఉంటే 25-30 లక్షల మంది కౌరవుతున్నారు. ఇవన్నీ కూడా రైతుల్ని మోసం చేసినట్టే కదా. మరి ఈ మోసం చేసినటువంటి రైతులు మరి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, తెలంగాణ కోసం తన్లాడి కొట్లాడినటువంటి పార్టీగా 10 సంవత్సరాలు తెచ్చుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు తెలంగాణని సమగ్ర అన్ని రంగాల్లో అగ్రగామిగా దేశంలో నిలబెట్టినటువంటి పార్టీగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ, ఆ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ మీరు ప్రజలు ఆశపడి మీకు అధికారం అప్పచెప్తే ఆ ప్రజల్ని మీరు మోసం చేస్తుంటే మేము ఊరుకుంటా చూడన్నా. మీరు చేసే మోసాన్ని, వంచనని, ద్రోహాన్ని బరాబర్గా ఎండగడతాం, ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం. మీరు చేసినటువంటి తప్పుకు తప్పకుండా శిక్షగా మిమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తాం. కేటీఆర్ అరెస్ట్, ఆయన మీద చేస్తున్న ఆరోపణలన్నీ కూడా ఖచ్చితంగా రాజకీయ కుట్రేనని, అంతేకాకుండా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తే వదిలిపెట్టేదే లేదని పల్లె రవికుమార్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.